రాఘవ్ చెడ్డా బీజేపీలో చేరబోతున్నాడు. అది ఆయనే ప్రకటించాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమైన తర్వాత స్పెక్యులేషన్ వచ్చింది బీజేపీలో చేరతాడని. ఎందుకంటే మోడీపై ఆయన గతంలో చేసిన విమర్శలన్నింటినీ సోషల్ మీడియాలోకి వెళ్ళి తొలగించారు. గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్గా రాజ్యసభలో ఉంటూ కూడా బీజేపీ పైన మోడీ పైన ఒక్క విమర్శ చేయడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి రావడం లేదు. ఆ సమావేశాల్లో పాల్గొనడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కానీ విడుదలైనప్పుడు కానీ స్పందించలేదు. ఇవన్నీ చూసి ఆయనను ఆఖరికి రాజ్యసభ డిప్యూటీ లీడర్ నుంచి ఆయన తొలగించారు. అలాగే పార్లమెంట్లో ఆప్ తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని కూడా రాజ్యసభ చైర్మన్కు ఆమ్ ఆద్మీ పార్టీ రాసింది. రాఘవ్ చెడ్డా ఈ నిర్ణయం ఆయన రాఘవ్ చెడ్డాపై చర్య తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో రాఘవ్ చెడ్డాను కూడా ప్రైజ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా విమర్శిస్తూ చాలామంది మాట్లాడారు. ఎందుకంటే రాఘవ్ చెడ్డా ఇటీవల కాలంలో సోషల్ మీడియా హీరో అయ్యారు. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో లాగా లేదు. అదొక పీపుల్స్ మూమెంట్ లాగా కరప్షన్కు వ్యతిరేకంగా ఇండియా అగెనెస్ట్ కరప్షన్లో పుట్టింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ అల్లుకున్న ఒక రాజకీయ పార్టీగా మారిపోయింది. సో దాంట్లో మార్పులు వచ్చిన మాట నిజం కాదని నేను అనలేదు. కానీ అదే సమయంలో రాఘవ్ చెడ్డా ఏదో విలువల కొరకు పోరాడుతున్నాడు అన్నది నిజం కాదు. దీని వెనకాల ఆపరేషన్ పంజాబ్ భారతీయ జనతా పార్టీ నడుపుతున్నది ఉంది. ఎందుకంటే పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ అక్కడ ఒక ఆల్రెడీ ప్లాన్ వర్కౌట్ చేసింది. అందులో భాగమే పంజాబ్ ఇన్ఛార్జ్గా ఉండి భగవత్ మాన్కి అడ్వైజర్గా ఉండి పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చెడ్డాకు గాలం వేసింది. రాఘవ్ చెడ్డా వెంటనే ఆప్ నుంచి బీజేపీలోకి మారకుండా కొంతకాలం పాటు ఒక ఇండిపెండెంట్ లీడర్గా, ఒక ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న నాయకుడిగా తనకు తాను ఒక ఇమేజ్ను కేర్ఫుల్గా కల్టివేట్ చేసుకున్నారు. సో ఎయిర్పోర్ట్లో సమోసా ధరల గురించి ప్రస్తావించాడు, అమ్మాయిలకు ఉన్న మెన్స్ట్రువల్ హెల్త్ గురించి మాట్లాడాడు, అలాగే గిగ్ వర్కర్ల సమస్య గురించి మాట్లాడాడు. సో మోడీపై మాట్లాడడం మానేశాడు, బీజేపీని విమర్శించడం మానేశాడు. సో ఆ రకంగా తనకంటూ ఒక సోషల్ మీడియా వింగ్ ఏర్పరచుకొని పెద్ద ఎత్తున రీల్స్, అంటే ఆల్గరిథం రాజకీయాలని నేను ఒక వీడియో కూడా పెట్టాను, చూసి ఉండాలి మీరు. రాఘవ్ చెడ్డా ఆల్గరిథం పాలిటిక్స్ అని, అంటే మోడర్న్ ఏజ్కు ఆల్గరిథమ్స్కు సూట్ అయ్యేలా ఆయన రాజకీయాలు జరుపుతూ వచ్చారు. చాలామంది ఆయన నేపాల్ బాలేంద్ర షా కావాలనుకుంటున్నాడా అని కూడా అనుకున్నారు. కానీ ఎందుకంటే కొంతమంది ఆయన అభిమానులు రాఘవ్ చెడ్డా లాంటి వారు ప్రైమ్ మినిస్టర్ కావాలి అని కూడా మాట్లాడారు. కానీ రాఘవ్ చెడ్డా అసలు రంగు బయటపడింది. బీజేపీ ఆపరేషన్లో ఒక పావుగా మిగిలిపోయాడు. సో కానీ ఇప్పుడు రాజీనామా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటిస్తూ నరేంద్ర మోడీ లాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో దేశం చాలా యునైటెడ్గా ఉంది. దేశ భద్రతను మోడీ కాపాడుతున్నాడు, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట నిలబెడుతున్నాడు. ఇలా సహజంగా పార్టీలో చేరుతున్నప్పుడు మోడీ స్తోత్రంతో మొదలుపెట్టి పార్టీలో చేరుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడినప్పుడు వాల్యూస్, మారల్స్, ఎథిక్స్ అవి ఇప్పుడు లేవు కనుక నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. మరి బీజేపీలో ఉన్నాయని అనిపించిందా? బీజేపీలో లేవనే కదా ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చెడ్డా చేరింది 15 ఏళ్ల క్రితం. రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినప్పుడు బీజేపీ కాంగ్రెస్లలో లేని ఒక కొత్త పొలిటికల్ వాల్యూస్ కొరకు, పొలిటికల్ మొరాలిటీ కొరకు, ఒక ఎథికల్ పాలిటిక్స్ కనే కదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. ఫైన్ ఆమ్ ఆద్మీ పార్టీలో అవి కరువయ్యాయని రాఘవ్ చెడ్డా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కొంత నిజం కూడా ఉండవచ్చు. కానీ మరి ఇప్పుడు రాఘవ్ చెడ్డా ఎక్కడికి వెళ్ళాడు? సో ఇప్పుడు నేపాల్లో బాలేంద్ర షా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కరప్ట్ అని చెప్పి పెద్ద మూమెంట్ నడిచింది. దాని నుంచి ఆయన సొంత పార్టీ ఒక పార్టీని సొంత పార్టీగా మార్చుకొని
ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో రాఘవ చద్దా చేయలేదు, వెళ్ళి బీజేపీలో చేరాడు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే బీజేపీ స్పై ఆపరేషన్ రాఘవ చద్దా జరిపి ఉండవచ్చు అనే అనుమానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి కలుగుతుంది. అందుకే అంత హై ప్రొఫైల్ లీడర్నైనా ఆమ్ ఆద్మీ పార్టీ కట్ చేసింది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ చద్దాను తొలగించి అశోక్ మిట్టల్ అనే అతన్ని, పంజాబ్కు చెందిన ఇంకో ఎంపీని రాఘవ చద్దా ప్లేస్లో రాజ్యసభ డిప్యూటీ లీడర్గా చేశారు. వెంటనే ఆయనకు ప్రైవేట్ యూనివర్సిటీ ఓనర్, ఆయన ఇంటిపైన, ఆయన యూనివర్సిటీ పైన ఈడీ రైడ్స్ జరిగాయి. సో ఇప్పుడు ఆయన ఎక్కడ తేలాడు, ఆయన కూడా రాఘవ చద్దాతో బీజేపీలో చేరుతున్నాడు. చూడండి ప్యాటర్న్, ఈడీ వస్తుంది మోడీకి వద్దకు రాకపోతే, అంటే ప్రతిపక్షాలకు మోడీ ఈడీ అనే 2 ఆప్షన్స్ ఇస్తాం, మీరు చూస్ చేసుకోండి. మోడీ చూస్ చేసుకుంటే ఈడీ రాదు, మోడీని చూస్ చేసుకోకపోతే ఈడీ వస్తుంది. అప్పుడైనా మళ్ళీ మీరు మోడీ దగ్గరికి రావాల్సిందే. ఇలా హేమంత్ బిశ్వా శర్మ, సువేందు అధికారి, ఇలా చాలామంది ఉన్న దేశంలో ఇలా ఈడీ కాదనుకుంటే మోడీ, కాదనుకుంటే ఈడీ వచ్చిన వారు, ఈడీ దెబ్బకు భయపడి మోడీతో చేరిన వారు. ఇప్పుడు నిర్మా అన్నట్లు వాషింగ్ మిషన్ పాలిటిక్స్ మరోసారి బయటపడ్డాయి. కేవలం కొద్ది రోజుల క్రితమే అశోక్ మిట్టల్ పైన ఈడీ రైడ్ జరిగింది, ఇప్పుడు ఆయనే బీజేపీలో చేరుతున్నాడు. అంటే క్లియర్ కాజ్ అండ్ యాక్షన్ కనబడుతుందా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే పంజాబ్లో ఆపరేషన్. సో ఇదేమి ఇంకొక డైమెన్షన్ కూడా రాఘవ చద్దా ప్రకటించింది, మేము 2/3 ఆఫ్ రాజ్యసభ సభ్యులం మేము వెళ్ళి బీజేపీలో చేరుతున్నాము అని, అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా కూడా వర్తించదు అని. సో ఇదొక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు, మరి సుప్రీంకోర్టులో ఉంది, తేలాలి. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, ఒక పార్టీ మరో పార్టీతో మెర్జ్ అయితే, ఒరిజినల్ పార్టీ 2/3 ఆఫ్ లెజిస్లేటర్స్ కానీ ఎంపీస్ కానీ దాన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళకు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. ఇక్కడ అంటే ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీలో కనుక మెర్జ్ అయితే దాన్ని 2/3 ఆఫ్ ఎంపీస్ ఒప్పుకుంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అని, ఒప్పుకోకపోతే వర్తిస్తుంది అని దాని పాయింట్ అది. సో ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా యాంటీ డిఫెక్షన్ లా ఎక్కడిది? సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్టీ వెళ్ళి బీజేపీలో చేరుతుంది. గుర్తునే ఉంటుంది, తెలుగుదేశానికి చెందిన 4 ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, అలాగే మీకు గరికపాటి మోహన్ రావు, ఈ 4 ఇలాగే చేరినప్పుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైంది అని ప్రకటించారు. ఆ తర్వాత అఫ్కోర్స్ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలా ఒక రాజకీయ పార్టీని చీల్చడం, ఎంపీలను లాక్కోవడం, ఎమ్మెల్యేలను లాక్కోవడం, రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టడం, ఈడీ, సిబిఐ, మరి ఇదే రాఘవ చద్దాకు పొలిటికల్ వాల్యూస్, మారల్స్, ఎథిక్స్ లాగా కనబడ్డాయో తెలియదు. సో అందువల్ల ఇక్కడే కొత్త కాదు కదా, మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలను చీల్చారు, కర్ణాటకలో కుమారస్వామి మీకు నాయకత్వంలోని జేడీఎస్, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాగే ఎమ్మెల్యేలు లాగారు, ఇలా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు లాగేశారు. సో ఇలా దేశమంతా జరుగుతున్నటువంటి ఆపరేషన్, మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీలు చీలికలు తీసుకురాగలిగారు. సో ఈ ప్రక్రియ మరి రాఘవ చద్దా దృష్టిలో చాలా ఎథికల్, మోరల్ వాల్యూస్తో కూడిన ఆపరేషన్గా కనబడ్డట్టుంది. అందుకే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయనకు కనిపించని, దొరకని ఎథిక్స్, వాల్యూస్, మారల్స్ను బీజేపీలో చూసి వెంటనే బీజేపీలో చేరబోతున్నాడు. ఇక్కడికి ఆ కథ కాస్త సమాప్తమైంది ఎపిసోడ్. సో రాఘవ చద్దా ఇండిపెండెంట్ ఇమేజు, ఒక పెద్ద పీపుల్స్ లీడర్గా, వాల్యూస్ ఉన్న నాయకుడిగా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకునే ఇమేజ్ కాస్త పోయి రాజకీయ నాయకులంతా ఇలా ఒకే తాను ముక్కలు అని వాళ్ళు చెప్పేది ఒకటి, అల్టిమేట్గా వారి రాజకీయ స్వార్థంతోనే వెళ్తుంటారు అని మరోసారి రాఘవ చద్దా స్టోరీ కూడా మనకు నిరూపించింది. అందుకే తొందరపడి ఏ నాయకుని పట్ల ఆరాధనా తత్వాన్ని పెంచుకోకూడదు. కాస్త ఓపిక పడితే వాళ్ళ అసలు రూపం కాస్త ముసుగు తొలగి అసలు రూపం బయటపడుతుంది. రాఘవ చద్దా గిగ్ వర్కర్ల కొరకు పోరాడినా, మీకు అమ్మాయిల మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడినా, సమోసాల ధరల గురించి మాట్లాడినా,
ఇట్ వాజ్ ఎ కేర్ఫుల్లీ కల్టివేటెడ్ ఇమేజ్. అల్టిమేట్గా బీజేపీలో చేరటానికి వేసిన ఒక ప్రయత్నంగా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీపై ఆయన తిరుగుబాటు చేసినప్పుడు చాలామంది సమర్థించిన వాళ్ళకి కూడా ఉన్నారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ పార్టీని ఒక లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నాడని. సో చాలామందిని దూరం చేసుకుంటున్నాడు ఆయన ఏకపక్ష విధానాల వల్ల అని. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు ఫౌండేషన్ ప్రిన్సిపల్స్కు చాలా దూరంగా వెళ్ళారన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు రాఘవ్ చెద్ద పంజాబ్ ఆపర్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరడం చూస్తే రాజకీయాలు ఒకే రకంగా ఉంటాయి అనే భావన అయితే కలగకపోదు.